అడ్రస్ మారినా కూడా వెతుక్కుంటూ ఇబ్బంది పడుతూ ఈ ప్రాంతానికి ఏమాత్రం అటెండెన్స్ తగ్గకుండా మీరు వచ్చారు అని అంటే కారణం కేవలం సత్యము మీద మీకున్న ప్రేమ మాత్రమే. అలాంటి మంచి మనసున్న విశ్వాసుల్ని దేవుడు మరి మాకు అనుగ్రహించినందుకు దేవత దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి వెళ్దాం. పెద్దలు ప్రార్థనా సహాయం అడిగారు. మరొక్కసారి చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మందిరము, ఆరాధనా స్థలము అడ్రస్ మారినా కూడా మీ బిడ్డలను తండ్రి మీ వాక్కులు వినడానికి వారిని ప్రాంతానికి నడిపించినందుకు స్తుతులు స్తోత్రాలు మా రక్షకుని పవిత్ర నామంలో చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన మా అందరిలో కూడా మీ వాక్కులను తండ్రి ప్రతిష్ఠించండి తండ్రి. విన్నలాగున మా జీవితాలను సరిచేసుకుంటూ మీ అనాది సంకల్పంలో మీ చిత్త ప్రకారము మీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను మేము నిలవబడాలి అన్న మీ చిత్తాన్ని నెరవేర్చుటకు తండ్రి మమ్మలను తీర్చిదిద్దమని తండ్రి ఈ సత్యవాక్యము మాలో అట్టి కార్యము జరిగించులాగున ఈ కార్యక్రమము మీ కార్యము ద్వారా ఈ కార్యక్రమంలో తండ్రి మీ ఆత్మ సహాయము మీ ఆత్మ కార్యము జరిగిస్తారని విశ్వసిస్తూ మా మధ్యకు రావలసిన వారు ఇంకనూ ఉన్నారు, వారిని కూడా మాతో చేర్చుమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజుల మొదటి గ్రంథము అందరం కూడా చూద్దాం. చెప్పాల్సిన విషయాలు ఎక్కువగా ఉన్నాయి, సమయం మనకి తక్కువగా ఉంది. అయినా మీకు అర్థమయ్యే రీతిలో నేను త్వరగా చెప్పి ముగిస్తాను. రెండవ వర్తమానం, ముఖ్యమైన వర్తమానం తర్వాత మనకుంది కనుక త్వరగా మనం ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము అందరం కూడా చూద్దాం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, అలాగే 7వ వచనాన్ని కూడా చదువుదాం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజును అగుదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతని నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు. అతడు సిరియా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. సందర్భం మనకి తెలుసు. చరిత్ర మీద, పాత నిబంధన చరిత్ర మీద ఏమాత్రం మనకు అవగాహన ఉన్నా ఈ మొదటి అధ్యాయం మనకి ఏం చెబుతుందంటే, పెద్దయిన దావీదు గారు వయసు అయిపోయింది, నెక్స్ట్ రాజుగా ఎవరు వస్తారు అని రాజ్యమంతా ఎదురు చూస్తుంది. అలాంటి టైంలో దావీదు గారి గర్భాన పుట్టిన 4వ వాడు, ఇతనికి ముందు అమ్నోను ఉంటాడు, తర్వాత అబ్షాలోము ఉంటాడు, అటు తరువాత మరొక ఆయన మధ్యలో ఉంటాడు. ఆయన ప్రస్తావన మనకు కనపడదు, మరి ఉన్నాడో చచ్చిపోయాడో తెలీదు. తర్వాత ఈ అదోనియా వరుస క్రమంలో ఉన్నాను కాబట్టి నేనే రాజును అన్న ఆలోచనతో నేను రాజును అని తనంతట తాను చాటింపు వేసుకుంటూ తను వెళ్ళకూడని ప్రదేశానికి, ఆ సింహాసనానికే వెళ్ళే ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఇక్కడ వాస్తవానికి దావీదు గారి దృష్టిలో కానీ లేదా దేవుని దృష్టిలో కానీ దావీదు గారి తర్వాత రావలసిన రాజు ఎవరో దావీదు గారికి తెలుసు, రాజ్యంలో ఉన్న వారికి కూడా తెలుసు. ఎవరు రావాలి దావీదు గారి తర్వాత చెప్పండి? రాజుగా ఎవరు రావాలి? దావీదు గారి తర్వాత రాజుగా ఎవరు రావాలి? గట్టిగా చెప్పండి. సొలొమోను గారు. అదేంటి, అది తెలియట్లేదేంటి? సౌలు తర్వాత దావీదు గారి తర్వాత సొలొమోను గారు సింహాసనం దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత వచ్చినవాడు సొలొమోను.
ఇప్పుడు సొలొమోను అన్న పేరు ఒకవేళ మనలో చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఆ ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో ఉన్న వారు ఎవ్వరికీ కన్ఫ్యూజన్ లేదు. ఎందుకనంటే రాజు దావీదు గారి తర్వాత సొలొమోను గారు రావాలి అన్నది చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయం అది. అయితే అదోనియా తనంతట తానుగా వచ్చాడు. ఈ అదోనియా కూడా దావీదు యొక్క కుమారుడే, తనంతట తానుగా వచ్చాడు. ఈ తనంతట తానుగా రావటానికే అతను ఇద్దరు మనుషుల సపోర్ట్ తీసుకుంటున్నాడండి. ఎవరా ఇద్దరు అని అంటే, యాజకుడైన అబ్యాతారు 6వ వచనంలో, యాజకుడైన అబ్యాతారు 7వ వచనంలో, తరువాత సైన్యాధిపతి దావీదు దగ్గర సైన్యాధిపతిగా ఉన్న యోవాబు అంటే తెలుసు కదండి, దావీదు సహోదరి సిరియా యొక్క కుమారుడే యోవాబు. అర్థమవుతున్నాయి లేదా నా మాటలు? అర్థమవుతున్నాయి కదా? బాగా చదువుతారు, వింటారు. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో దావీదు గారి యొక్క రాజ్యము, దావీదు గారి తర్వాత దావీదు గారి నెక్స్ట్ ఎవరు రావాలి అన్న ఆలోచనలో రాజ్యం అంతా ఎదురు చూస్తుంటే మధ్యలో ఒకడొచ్చి దావీదు గారి ద్వారా రావలసిన వారసత్వాన్ని దొంగిలిస్తున్నాడు. అతనే అదోనియా. అతను ఎవరి సహాయాన్ని తీసుకుంటున్నాడంటే ఇద్దరి సహాయాన్ని తీసుకుంటున్నాడు. చూడండి, రాజ్యము రెండుగా విడిపోతుంది. రెండుగా విడిపోవడం కాదు, లాగేసుకుంటున్నాడు. ఆ సింహాసనాన్ని లాగేసుకుంటున్నాడు బలవంతంగా. ఎవరి చేతుల్లోంచి లాక్కుంటున్నాడని అంటే, పెద్ద ఆయన ఇక లేవలేకపోతున్నాడో, పై సందర్భాలను చూస్తే మంచం మీద ఉన్నాడట, వెట్ట కలగడానికే అలాంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు అన్నట్టుగా మనం చదువుతాం దావీదు గారి గురించి. ఇలాంటి టైంలో అదునుగా టైం చూసుకుని ఇదే సరైన సమయం అనుకున్నాడు, సింహాసనం మీద కన్నేశాడు, ముందుకు వెళ్తున్నాడు. కానీ అతను దానికి అర్హుడు కాదు. వాగ్దానపు వారసుడు సొలొమోను ఉన్నాడన్న విషయం అందరికీ తెలుసు. కానీ అతను ముందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే కారణం కూడా చెప్తున్నాడు. తండ్రి ఎప్పుడు మందలించలేదట, ఇది తప్పు ఇది ఒప్పు అని ఎప్పుడు చెప్పలేదట. కాబట్టి అతను ముందుకు వచ్చాడు అని చెప్తున్నాడు. అతను వచ్చిన తర్వాత అతను రావటానికే అతను బలాలను వెతుక్కుంటున్నాడండి. ఎవరా బలాలు అని అంటే, 1 యాజకుడు, 2 సైన్యాధిపతి. రాజుకి కంపల్సరీ కుడి భుజంగాను ఎడభుజంగాను వీళ్ళిద్దరూ ఉంటారు. వీళ్ళిద్దరూ లేకుండా రాజు తన స్థానాన్ని పదిలంగా రాజ్యంలో ఉంచుకోలేడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కుడి భుజంగా ఒకరిని, ఎడమ భుజంగా ఒకరిని పెట్టుకుంటున్నాడు. ఎవరు వీళ్ళిద్దరూ? దావీదు దగ్గర ఉన్నోళ్ళే. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు ఎవరు? దావీదు గారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న సైన్యాధిపతి, దావీదు గారి దగ్గర యాజకుడుగా ఉన్న యాజకుడు. వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు ఏం కాదు. అదోనియా సింహాసనానికి కొత్త, కానీ అదోనియా ఎన్నుకున్న ఈ కుడి భుజం అలాగే ఈ ఎడం భుజం వీళ్ళు మాత్రం ఆ యొక్క పాత్రలకు కొత్త కాదు. అతను ఎంత తెలివైనాడు చూడండి. సీనియర్స్నే తీసుకుంటున్నాడు. ఆ పక్కనున్న కుడి భుజాలకి ఎడం భుజాలకి అతని లాంటి జూనియర్స్ని తెచ్చుకుంటలేదు. అతను కాకుండా అతనికన్నా తెలివైన వారిని, అతనికన్నా అనుభవం ఉన్న వాళ్ళని, సీనియర్స్ని పెట్టుకుంటున్నాడు ఎడం పక్కన కుడి పక్కన. ఇప్పుడు మీరు ఆలోచించండి, చరిత్ర మీద మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా, యోవాబు ఎటువంటి వాడు అంటే, యోవాబు మంచోడా చెడ్డోడా? యోవాబు మంచోడా చెడ్డోడా? చెప్పండి, యోవాబు మంచోడా చెడ్డోడా? యోవాబు చెడ్డవాడు. యోవాబు మంచోడేం కాదు. యోవాబు శరీర సంబంధి. అతన్ని చూస్తే ఓ రోజు బాగుంటాడు, ఓ రోజు బాగోడు. అతని చరిత్రను మనం చదివితే యోవాబు చెడ్డవాడు, అదోనియా పక్షాన చేరాడు చెడ్డవాడు కాబట్టి అని మనం డిక్లరేషన్ చేయొచ్చు యోవాబు గురించి. ఎందుకంటే అతని వ్యక్తిత్వం కరెక్ట్గా ఉండదు. ఫస్ట్ నుంచి అతను తేడా క్యాండిడేట్ యోవాబు. ఫస్ట్ నుంచి మొదటి నుంచి దావీదుకి తలనొప్పే యోవాబు. కానీ అబ్యాతారు ప్రస్తావనను మనం ఆలోచించినప్పుడు ఇతను చాలా కామ్ గోయింగ్ పర్సన్గా కనబడతాడు. అబ్యాతారు చాలా మంచి వ్యక్తిగా కనబడతాడు. అబ్యాతారు దావీదు శ్రమల్లో అతనికి తోడుగా ఉన్న వ్యక్తిగా కనబడతాడు. ఇలాంటి అబ్యాతారు ఎందుకు ఇలాంటి ఒక దుస్సాహసం చేసే వాళ్ళతో చేతులు కలిపాడు అది మనకు అర్థం కావాలి. ఎందుకనంటే దావీదు రాజ్యము ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళ్ళట్లేదు. నిజంగా దావీదు కానీ, ఆ తర్వాత ఉన్న నాతాను కానీ, ఆ తర్వాత ఉన్న బత్షెబా కానీ, సొలొమోను కానీ వీళ్ళు మేలుకొని గనక లేకపోతే, నిజంగా అదోనియా అన్నవాడే రాజుగా స్థిరపడితే బత్షెబా దగ్గర నుంచి, సొలొమోను దగ్గర నుంచి,
తర్వాత సాదోకు దగ్గర నుంచి, నాతాను దగ్గర నుంచి, దావీదు దగ్గర ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చేయాలన్నది అదోనియా ప్లాన్. తర్వాత అంతే కదండి, రాజు ఎప్పుడు ఎవరి మీద దృష్టి పెడతాడో తన ప్రత్యర్థి మీదే దృష్టి పెడతాడు. అదోనియా సింహాసనం స్థిరపడిన తర్వాత వీళ్ళందరినీ వరుస పెట్టి చంపేయాలి అని చూసుకుంటాడు. కానీ వాళ్ళు మేలుకుని వెంటనే దావీదు ద్వారా సొలొమోనుకు అభిషేకం చేయిస్తారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ముఖ్యంగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీతో నేను పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, యోవాబు మంచివాడు కాదు, ఇలాంటి పనిలోకి వెళ్ళాడు అని అంటే యోవాబు ఫస్ట్ నుంచి తేడా. మరి అబ్యాతారు ఎందుకు వెళ్ళాడు? ఇలాంటి ఒక చెడ్డ పనికి అబ్యాతారు ఎందుకు వెళ్ళాడు? ఎంత దారుణమైన పని అండి అది. తన సింహాసనం ఎవరిదో, ఆ సింహాసనం ఎవరిదో యాజకుడైన అబ్యాతారుకు తెలుసు. ఆ సింహాసనం ఎవరిదో సైన్యాధిపతి అయిన యోవాబుకు తెలుసు. ఆ సింహాసనం ఎవరిదో స్పష్టంగా తెలుసు. సొలొమోనే దానికి వారసుడు అని తెలిసినా కూడా ఇలాంటి ఒక దుస్సాహసానికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అన్నది మనం చూడాలి. ఎందుకనంటే అదోనియా వాడు తిరుగుతూ ఉన్నా ఆ బలాలు లేకపోతే రాజుగా అతను పరిపాలన చేయలేడు. కుడి భుజము ఎడభుజము, యాజకుడు ప్రజలను కంట్రోల్ చేస్తుంటాడో, సైన్యాధిపతి తన బలంతో వారందరినీ గుప్పిట్లో పెట్టుకుంటాడు. సో ఈ బలాలు ఫుల్ఫిల్ అయినప్పుడే వీళ్ళ మధ్యలో మరలా ప్రవక్త ఒకడు ఉంటాడు. ప్రవక్త, యాజకుడు, సైన్యాధిపతి, రాజు, వీళ్ళ నలుగురు కలిసినప్పుడే రాజ్యాన్ని పరిపాలించగలరు. ఇక్కడ ప్రవక్త మనకు కనబడట్లేదు, కానీ సైన్యాధిపతి గాను యాజకుడు గాను మనకు కనబడుతున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది అదే, అబ్యాతారు ఎందుకని ఇలాంటి భయంకరమైన కార్యానికి ఓటేశాడు? దావీదు రాజ్యంలో ఉన్న అబ్యాతారు ఎందుకు మనం ఆలోచించాలి సంగమాన్ అంటే, దావీదు రాజ్యంలోనే ఇలాంటి అబ్యాతారులు లేరు, కానీ దేవుని రాజ్యంలో కూడా ఇలాంటి అబ్యాతారులు ఉన్నారు. కాబట్టే ఈ అబ్యాతారు గురించి మనం ఆలోచించాలి. దావీదు రాజ్యం అది భౌతికమైంది. ఆ కనాను వాగ్దానపు భూమి మీద ఆయన పరిపాలించిన ఆ 40 సంవత్సరాలు దావీదు రాజ్యం అది. కానీ ఈరోజు దేవుని రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది, కనబడనటువంటి రాజ్యం. దావీదు గారి రాజ్యంలో అబ్యాతారు మనకు కనబడుతున్నాడు. అలా దేవుని రాజ్యంలో కనబడనటువంటి అబ్యాతారులు ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యమైన ఈ సంఘంలో అలాంటి అబ్యాతారును పోలిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే అబ్యాతారు శపించబడిన వాడుగా తన చరిత్రను ముగించుకుంటాడు. తర్వాత మీరు చూడగలిగితే అబ్యాతారు అదోనియాని చంపేసిన తర్వాత సొలొమోను గారు అబ్యాతారుకి ఇస్తున్నటువంటి వార్నింగ్ చూడండి. 2వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 26వ వచనం నుండి, తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలానికి వెళ్ళిపో, నీవు మరణమునకు పాత్రుడవైతివి, కానీ నీవు నా తండ్రివైన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసాన్ని మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలోనూ శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణ శిక్ష నీకు విధింపను. వాస్తవానికే నువ్వు చేసిన ఈ నమ్మక ద్రోహానికే నిన్నేం చేయాలి? చంపేయాలి నిన్ను. కానీ నువ్వేం చేసావంటే, గత కాలంలో మా నాన్న శ్రమల్లో నువ్వు తోడున్నావు కాబట్టి నాకు ఆ కృతజ్ఞత ఉండిపోతుంది. ఒక యాజకుడిగా, దేవుని సేవకుడిగా నిన్ను చంపలేను, కాబట్టి నీకున్న పొలానికి నువ్వు పో, నా కంటికి నువ్వు కనబడితే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అదోనియాని చంపేస్తాడో, యోవాబును చంపేస్తాడో, ఆ షిమీ అన్నవాడిని చంపేస్తాడో, ఎవరైతే దావీదు గారికి తలపోటు రప్పించారో, ఎవరైతే సొలొమోను గారికి అభ్యంతరకరంగా ఉంటారో రానున్న పరిపాలనలో, వీళ్ళందరినీ చంపుతాడు. కానీ అబ్యాతారును మాత్రం సొలొమోను చంపడం. కిందకు వచ్చేసరికి మాటలు చూడండి ఏం జరుగుతున్నాయో. 27వ వచనంలో, తరువాత అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను, అందువలన యెహోవా ఏలీ కుటుంబులను గూర్చి షీలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. అబ్యాతారు చూడండి, శపించబడినటువంటి వ్యక్తిగా తన సేవా జీవితాన్ని ముగించుకుంటున్నాడు. ఎందుకు ఈ క్యారెక్టర్ గురించి మనం ఆలోచించాలి అంటే, ఇలాంటి అబ్యాతారులు దేవుని రాజ్యంలో ఉంటే వారి ముగింపు శపించబడినట్టుగా వారి సేవా జీవితం ముగిసిపోద్దే, దీవించబడదు. వారి సేవా జీవితం శపించబడినట్టుగా ముగిసిపోద్ది. కాబట్టి అబ్యాతారు నాలో ఉన్నాడేమో, అబ్యాతారు మీలో ఉన్నాడేమో దేవుని రాజ్యంలో చెక్ చేసుకోవాలి. సో చూద్దాం, మనలో ఎవరైనా అబ్యాతారులు ఉన్నారేమో,
ఈ అబ్యాతారుకి అసలు అభ్యంతరం కలగడానికి కారణాలు ఏంటి? ఎందుకు పార్టీ మార్చేశాడు? దావీదు శ్రమల్లో తోడుగా ఉన్న అబ్యాతారు సొలొమోను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని బట్టి ఎందుకు చివరికి వచ్చేసరికి దావీదు పక్షాన లేకుండా, సొలొమోను గారి పక్షాన లేకుండా అదోనియా అనే ఒక పనికి మాలిన వాడి పక్షానికి ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే ఏం జరిగిందన్నది కాసేపు మనం కూలంకుషంగా విందాం. అందరికి అర్థమవుతున్నాయి లేదా నా మాటలు? ఓకేనా? జాతకం విందాం, రాసుకోండి రిఫరెన్స్లు. అసలు ఈ అబ్యాతారు ఎక్కడ, ఎప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చాడు అన్నది మనం చూస్తే ఎక్కడొచ్చాడు అని అంటే 23వ అధ్యాయము మొదటి సమూయేలు 22వ అధ్యాయం నుంచి చదువుదాం. 22వ అధ్యాయంలో ఏముంటుంది? మొదటి సమూయేలు 22వ అధ్యాయంలో, 21వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో మనకు కనబడుతున్న విషయం ఏంటనంటే దోయగు సందర్భం మీకు తెలుసు కదా. దోయగు అప్పటికే సౌలు గారు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు గారు అక్కడ యాజకుడైన అహీమెలకు దగ్గరకు వచ్చినప్పుడు 21, 22 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మస్టన్ చుట్టుగా. మొదటి సమూయేలు 21వ అధ్యాయము 22వ అధ్యాయము. అబ్యాతారు ఎప్పుడు వచ్చాడు దావీదు గారి దగ్గరికి, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడు అన్నది మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు వచ్చాడనంటే దావీదు గారిని సౌలు తరుముతూ ఉన్నప్పుడు అతనికి ఆకలి వేసి యాజకుడైన అహీమెలకు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ సన్నిధి రొట్టెలు తిన్నప్పుడు ఆ సన్నివేశాన్ని ఎవరు చూస్తారో? దోయగు అన్నవాడు చూస్తాడు. చూసి దాన్ని సొలొమోనుకు, సౌలు గారికి ఎప్పుడైతే తేడాగా చెప్పాడో, యాజకులందరూ దావీదు పక్షాన చేరారని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు సౌలు ఏమాత్రం ఆలోచించకుండా చెప్పుడు మాటలు విని, దోయగు చెప్పుడు మాటలు వినేసి యాజకులను చంపేమంటాడు. యాజకుల్ని చంపేమంటాడు. సుమారు ఎంతమంది చచ్చిపోయారు అక్కడ చూడండి. 18వ వచనంలో, 22వ అధ్యాయం 18వ వచనంలో, రాజు దోయగుతో నీవు యాజకుల మీద పడుమని చెప్పినప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏ పోదును ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యూదుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడవారినేమి, బాలురినేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబొమ్మలనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటుబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు దగ్గరికి వచ్చెను. అబ్యాతారు ఎప్పుడు వచ్చాడు దావీదు గారి దగ్గరికి? ఎప్పుడు వచ్చాడు? సౌలు గారు ఆ యాజకుల్ని చంపేయమంటున్నప్పుడు అలాంటి టైంలో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దావీదు గారు ఏ అడవులో అయితే దాక్కుంటున్నాడో సౌలుకు భయపడి అదే తన ప్రాణాన్ని చేత్తో పట్టుకుని దావీదు గారి దగ్గరికి వచ్చాడండి. దావీదు గారు చూడండి అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడతాడో. నీ శత్రువు నా శత్రువు ఒకడని ఏం చెప్తాడు చూడండి అక్కడ 27వ వచనంలో, 22వ వచనంలో. దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని, నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. అబ్యాతారుతో మాట్లాడుతున్నాడు. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండు, నా ప్రాణాన్ని తీసి చూసువాడు నీ ప్రాణాన్ని తీసి చూసువాడు ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పాను. నీకు నాకు శత్రువు ఒక్కడే, కాబట్టి భయపడకు, పోతే ఇద్దరం ఒకసారి పోదాం, లేదా ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం శత్రువుతో. ఆ రోజు వచ్చాడండి అబ్యాతారు దావీదు గారి దగ్గరికి. వచ్చి ఆ రోజు నుంచి ఎలా ఉన్నాడో చాలా కాలం చాలా బాగున్నాడండి అబ్యాతారు. చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. దావీదు గారు శ్రమల్లో ఉన్నప్పుడు సౌలు గారు చెప్తున్నారు కదా, చంపకుండా విడిచిపెట్టారు కదా సొలొమోను 2వ అధ్యాయంలో. దావీదు గారి దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఇంత నమ్మకంగా ఉన్న ఈ పెద్ద ఆయన, పైగా ఆయన మామూలుడు కాదు, యాజకుడు. యాజకుడు అంటే మంచి తెలుసు, చెడు తెలుసు. యాజకుడు అంటే దేవుని మనసెరిగినవాడు, చిన్నవాడు కాదు. రాజ్యాన్ని తన వైపు తిప్పుకునేంతగా ఎందుకు ఆ కక్షను పెంచేసుకున్నాడో, దావీదు యొక్క మనసెరిగిన వ్యక్తిగా అతనితో పాటు కొంతకాలం ట్రావెల్ చేసిన ఈ పెద్ద ఆయన అబ్యాతారు ఎందుకని పార్టీ మార్చేశాడు అంటే కొన్ని సందర్భాలు, వీళ్ళు ట్రావెల్ చేసిన కొన్ని సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలాంటి సందర్భాల్లో దావీదు గారితో ఇతను ట్రావెల్ చేశాడు అంటే కొన్ని సందర్భాలు చూద్దాం. మొదటి సమూయేలు 23వ అధ్యాయం, 22 చదువుకున్నాం కదా, 23వ అధ్యాయం చూడండి. కేయిలా అనే ప్రాంతాన్ని ఫిలిస్తీన్లు వచ్చారు. కేయిలా అనే ప్రాంతం మీదకి ఆ ఫిలిస్తీన్లు వచ్చిన తర్వాత దావీదు గారు ఆ ఫిలిస్తీన్లు ఓడించి కేయిలా అన్న ప్రాంతంలో ఉంటాడు దావీదు గారు. ఇప్పుడు సౌలు గారికి న్యూస్ తెలిసింది,
అర్థమవుతున్నాయి లేదా నా మాటలు? ఓకేనా? రైట్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే దావీదు రాజ్యంలో అబ్యాతారు, దేవుని రాజ్యంలో అభ్యంతరం. మనలో ఖచ్చితంగా అబ్యాతారులు ఉన్నారు, ఉంటారు, ఉండే పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఆ అబ్యాతారుకు ఉన్న అభ్యంతరం ఏంటో మనకు తెలిస్తే మనలో అభ్యంతరం ఉంటే ఏం చేయాలి? తీసేయాలి. అందుకే చాలా విలువైన విషయాలు నేను మీకు చెప్తున్నాను. అధ్యాయాలు నేను మీకు రెఫర్ చేస్తున్నాను. ఈ అధ్యాయాలను ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యూట్యూబ్లో మరలా ఉంటుంది కాబట్టి ఒకవేళ అర్థం కాకపోతే మరలా వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. కెయిలా అన్న ప్రాంతాన్ని ఫిలిస్తీన్లు ఆక్రమించుకోవడానికి వచ్చారు. దావీదు గారు వారిని ఓడించి కెయిలాలో ఉన్నప్పుడు సౌలు గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, కెయిలాలో ఉన్నాడు దావీదు, వెళ్ళి పట్టుకో అనగానే వెంటనే అక్కడ దావీదు గారికి అనుమానం వచ్చింది. ఈ కెయిలా ప్రాంత ప్రజలు నా పక్షాన ఉంటారా, సౌలు పక్షానికి వెళ్ళిపోతారా? దేవుణ్ణి అడుగుతాడు. దేవుణ్ణి అడిగేటప్పుడు అబ్యాతారు వస్తాడు. ఏ పోదు పట్టుకుని వచ్చి అబ్యాతారు చేసే పని ఏంటనంటే దావీదు గారికి దేవునికి మధ్య వారధిగా, యాజకుడిగా పని చేస్తున్నాడు. ఏ పోదు తేవడం, దేవుణ్ణి దావీదు గారు అడగడం ఏం చేయాలి అనగానే ఏ పోదు ధరించుకున్న అబ్యాతారు చెప్తున్నాడో వద్దొద్దు, కెయిలాలో ఉంటే సౌలు వచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. అతనికి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నాడు చూడండి దావీదు గారికి అబ్యాతారు. అలాగే సిక్లగు అన్న ప్రాంతం ముందుకు వచ్చేయండి. 1 సమూయేలు 30వ అధ్యాయము, 1 సమూయేలు 30వ అధ్యాయము. ఇక్కడ కూడా అమాలేకీయులు సిక్లగు అన్న ప్రాంతంలో ఉన్న దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదు అనుచరుల కుటుంబాల్ని దోచుకుని వారి ఆడవారిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా అలాంటి పెద్ద శ్రమలో, బహు కఠినమైన శ్రమలో, ఎలాంటి శ్రమ అనంటే తనతో ఉన్న వాళ్ళే దావీదును రాళ్లతో కొట్టేయాలనుకుంటారు. ఎంత దారుణం అండి అది. అప్పటి వరకు నమ్మకంగా ఉంటారు దావీదు గారి దగ్గర. దావీదు గారు తిన్న కంచాలు కడిగిన వాళ్ళు, మేబీ వాళ్ళు దావీదు గారి బట్టలు ఉతికిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, అలాంటి వారు. కానీ దావీదు గారి దగ్గర, దావీదు గారు చేసిన ఒక మిస్టేక్ వలన అమాలేకీలు వచ్చి వీళ్ళని తీసుకుపోతే దావీదు గారినే చంపేయాలనుకుంటారు కింద ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి టైంలో కూడా ఆ అమాలేకీలు, ఎత్తుకుపోయినటువంటి అమాలేకీలు వారి దగ్గర నుంచి ఈ ఆడవారిని, వీళ్ళ సొత్తును మరలా వెనక్కి తెచ్చుకోవడానికే దావీదు గారికి సహాయం చేసింది ఎవరు అనంటే ఏ పోదును ధరించిన అబ్యాతారు. సొలొమోన్ గారు వీటినే జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా నాన్న శ్రమలో అబ్యాతారు నువ్వు కూడా తోడుగా ఉన్నావు కాబట్టి ఈరోజు నేను నీకు మరణశిక్ష విధించట్లేదు, కానీ నిన్ను యాజకుడిగా తీసేస్తున్నాను, పో నీ చేలోకి వెళ్ళి నీ ప్రాణాన్నే కాపాడుకో అంటున్నాడు. శపించబడిన వాడుగా కనబడుతున్నాడండి. చూడండి వాళ్ళ జర్నీ ఎంత బాగుందో చూడండి. దావీదు గారిది, అబ్యాతారుది ఎంత బాగుందో చూడండి జర్నీ. మరి ఇంత బాగున్నప్పుడు ఈ పెద్ద ఆయన దావీదు గారి పక్షాన ఉండాలా, దావీదు కొడుకు అదోనియా పక్షాన ఉండాలా? మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరి పక్షాన ఉండాలి? ఈ అబ్యాతారు ఎవరి పక్షాన ఉండాలి? మరి ఇంతకాలం ట్రావెల్ చేశాడు కదా, మరి ఇంత శ్రమల్లో ఉన్నాడు కదా, మరి ఇలాంటి శ్రమల్లో ఉన్న అబ్యాతారు, తోడుగా ఉన్న అబ్యాతారు ఎందుకు దావీదు గారిని విడిచిపెట్టేశాడు అంటే దావీదు గారిని విడిచిపెట్టడానికి ఈ అబ్యాతారికి అభ్యంతరాలేవో వచ్చాయి. ఏంటి ఆ అభ్యంతరాలు అని అంటే చూద్దాం. అతనికి ఎక్కడ ఎంటర్ అయింది అని అంటే అభ్యంతరము 2వ సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయానికి వెళ్దాం. 15వ వచనం నుండి చదువుదాం. దీనికన్నా దినవృత్తాంతాల్లో బాగుంటుంది, అది చదువుదాం. దినవృత్తాంతాల 1వ గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం నుండి. దినవృత్తాంతాల 1వ గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం నుండి. అభ్యంతరం, దావీదు అబ్యాతారికి ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయో చూద్దాం. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు తెప్పవలనన్న ప్రయత్నములో ఎప్పుడట దేవుని నోటి మాట ప్రకారము సౌలు చచ్చిపోయేటప్పటికే కంప్లీట్గా దావీదు గారికి రాజ్యము కంప్లీట్గా దక్కాలి అని అంటే సౌలు గారు మరణించిన తర్వాత కూడా పూర్తిగా రాజ్యము దావీదు గారి వైపుకు రాలేదు. అబ్నేర్ అన్నవాడు నాయకత్వం చేస్తూ కొంతకాలం దావీదు గారిని ఇబ్బంది పెడతాడు. అలాంటి టైంలోనట అబ్నేర్ అన్నవాడు మరణించిన తరువాత జరుగుతున్న సందర్భం చూడండి. యెహోవా నోటి మాట ప్రకారమట సౌలు యొక్క రాజ్యాన్ని దావీదు తట్టు తెప్పాలన్న ప్రయత్నంలో
ఎవరెవరు వచ్చేస్తున్నారు దావీదు గారి పార్టీలోకి? అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా 24లో యోదావారిలో డాలును ఈటెను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6800 మంది. షిమ్యోనీయుల్లో యుద్ధమునకు తగిన శూరులు 7100 మంది. లేవీల్లో అట్టువారు 4600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవ్వనునితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. ఇక్కడ ఒక పరాక్రమశాలి అయిన యవనస్తుని ప్రస్తావన కనబడుతుంది చూడండి. అతనే సాదోకు. రెండో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది దావీదు గారితో. తర్వాత సాదోకు ప్రస్తావన చాలా క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తాడు సాదోకు ఎవరు అనంటే దావీదు గారు నియమించుకున్న యాజకుడు సాదోకు. అప్పటి వరకు యాజకుడిగా ఎవరుంటారు? అబ్యాతారు ఉంటాడు. సాదోకు వచ్చిన తర్వాత దావీదు గారు సాదోకుకి ఇస్తున్నటువంటి ప్రిఫరెన్స్ అబ్యాతారుకి ఇచ్చినట్టు మనకి లేఖనాల్లో కనిపించదండి ఎక్కడ కూడా. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారు. వీళ్ళిద్దరూ వచ్చిన సందర్భాలు వేరువేరుగా ఉంటాయి. వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దావీదు గారితో రాజ్యంలో. వీళ్ళిద్దరూ చూడండి, ఈయనేమో పారిపోయి వచ్చాడు. ఎవరు? అబ్యాతారు పారిపోయి వచ్చాడు దావీదు గారి దగ్గరికి. సాదోకు పారిపోయి రాలేదు. ఎలా వచ్చాడు సాదోకు? రాజ్యాన్నంతటిని దావీదు గారికి ఇవ్వటానికి దేవుని నోటి మాటను బట్టి వచ్చిన వీరులలో ఒక్కడు సాదోకు. కానీ అబ్యాతారు అటువంటి పరిస్థితుల్లో రాలేదు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి దావీదు దగ్గరకు వచ్చిన సేవకుడు అబ్యాతారు అయితే, రాజ్యాన్ని దావీదు వైపు తిప్పడానికి వచ్చిన సేవకుడు ఎవరు? సాదోకు. ఇప్పుడు వీళ్ళిద్దరూ దావీదు గారి పక్షాన ఉన్నారు. కొంతకాలం వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారండి. ఎలాంటి విషయాల్లో కలిసి వర్క్ చేశారనంటే, లాస్ట్ వీక్ నేను చెప్పినప్పుడు ఒక ప్రసంగం చెప్పాను. లాస్ట్ వీక్ నా ప్రసంగం గుర్తుందా, మర్చిపోయారా? లాస్ట్ వీక్ నేను ఏ ప్రసంగం చెప్పాను? మందసం ప్రస్తావన తీసుకొచ్చాను కదా. మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఎవరెవరున్నారు అనంటే, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు యాజకులైన వీళ్ళిద్దరూ ఉంటారు. ఆ బాధ్యత చూడండి ఎవరికి అప్పగిస్తున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15 కదా, లాస్ట్ వీక్ చూసాం మనం. అంతకుముందు వారంలో ఎవరెవరికి అప్పగిస్తున్నాడు దావీదు గారు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు? 15వ అధ్యాయము 11వ వచనం. అంతటా దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును, చూడండి, యాజకులైన సాదోకును అబ్యాతారును మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు ముందు? ఎవరిని పెడుతున్నాడు ముందు? ఆ పరాక్రమశాలి యవనస్తుడైన సాదోకును ముందు పెట్టాడు, అబ్యాతారును వెనక పెట్టాడు. ఆ తర్వాత చూడండి మరొక సందర్భాన్ని చూద్దాం. మరొక సందర్భాన్ని చూస్తే 2వ సమూయేలు. అబ్షాలోము తరుముతాడు కదా, తన తండ్రిని తరుముతాడు అబ్షాలోము. దావీదు రాజు అయిన తర్వాత తన తండ్రిని రాజుగారిని దావీదు గారిని అబ్షాలోము తరుముతాడు. 15వ అధ్యాయము 2వ సమూయేలు 15వ అధ్యాయము 24వ వచనం. అతని యొద్ద ఉండిరి. ఎప్పుడిది? అబ్షాలోము తనకి తాను, ఇప్పుడు అదోనియా ఎలా రాజైపోయాడో అబ్షాలోము తనకి తాను రాజైపోతాడు. ప్రజలందరినీ తన వైపు తిప్పుకుని తనకి తాను రాజైపోయినప్పుడు దావీదు గారికి విషయం అర్థమయ్యి, వీడు రాజ్యంలోకి వస్తే ఇప్పుడు ప్రజలంతా వాడి మాయలో ఉన్నారు కాబట్టి మనల్ని చంపుతారు అని అనుకుని దావీదు గారు అరణ్య ప్రయాణానికి వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోతున్న టైంలో 24వ వచనంలో సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసాన్ని మోయిచు అతని దగ్గర ఉన్నారు. వారు దేవుని మందసాన్ని దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. చూడండి వీళ్ళిద్దరు ప్రస్తావన. దావీదు గారి రాజ్యంలో అబ్యాతారు ఎప్పుడు వచ్చాడు, దావీదు గారి రాజ్యంలోకి సాదోకు ఎప్పుడు వచ్చాడు. ఇద్దరు పోస్టులు ఒకటే, ఇద్దరు పోస్టులు యాజకులే. మన భాషలో అర్థం కావాలి అని అంటే ఇద్దరు పాస్టర్లే, ఇద్దరూ సేవకులే. దావీదు గారి దగ్గర ఇద్దరూ సేవకులే.
అబ్యాతారు అప్పటి వరకు సీనియర్ సేవకుడిగా ఉన్నాడు. సాదోకు యంగ్ అండ్ డైనమిక్ సేవకుడిగా సాదోకు కనబడుతున్నాడు దావీదు గారి దగ్గర. ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరు కన్నా ఒకడికి ఒకడు సీనియర్గా ఉన్నారు. ఎప్పుడైతే ఇద్దరు కలిసి పనిచేశారో ఆ పని చేస్తున్న టైంలో అబ్యాతార్ అన్న శబ్దం దావీదు గారి నోటి నుంచి రావట్లేదు. ఏ శబ్దాన్ని హైలైట్ చేస్తున్నాడు దావీదు గారు అనంటే అబ్యాతారును పక్కన పెడుతున్నాడు, సాదోకును ముందు పెడుతున్నాడు. సాదోకు అన్న శబ్దం వినబడుతుంది దావీదు గారి దగ్గర నుంచి. అందుకే ఆ మందసాన్ని తెచ్చేటప్పుడు సాదోకు అన్న ప్రస్తావన కనబడుద్ది. అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్నప్పుడు కూడా సాదోకుకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా, టైం లేదు కాబట్టి ఇంకా నేను చెప్పట్లేదు, ఆ వచనాలు మీరు చదవండి. దావీదు గారు సాదోకుకి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా మనకు కనపడుద్ది. అబ్యాతారుని అప్పటి వరకు మరి అబ్యాతారు దావీదు గారు పక్కన ఉన్నాడు కదా, మరి పక్కన ఉన్నటువంటి అబ్యాతారు ఎందుకు పక్కకు వెళ్ళాడు, ఎందుకు సాదోకును తీసుకొచ్చాడు అన్నది దావీదు గారికి తెలుసు. ఎందుకనంటే యజమానిగా, రాజుగా ఎవరికి ఏ పని చెప్పి ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ఎవరికి తెలుస్తుంది? పైన ఉన్నటువంటి రాజుకు తెలుస్తుంది, అంతే కదా. పైన ఉన్న యజమానికి తెలుస్తుంది ఎవరికి ఏ పని అప్పగించాలి, ఎవరు ఏ పనిలో చురుగ్గా ఉంటారో, ఎవరు ఏ పనిలో నమ్మకంగా ఉంటారన్నది ఎవరికి తెలుస్తుంది? చెప్పండి, ఎవరికి తెలుస్తుంది? పైన ఉన్న యజమానికి తెలుస్తుంది. ఇప్పుడు పైనున్న యజమాని అబ్యాతార్ అన్న శబ్దాన్నే ఇక అబ్యాతార్ అన్న మాటను పిలవట్లేదు. ఏ మాటను పిలుస్తున్నాడో? సాదోకు అన్న శబ్దాన్నే పిలిచేసరికి అబ్యాతారుకి అభ్యంతరం ఎక్కడ కలిగింది అనంటే సాదోకు అన్న శబ్దమే రాజు నోటి వెంట వస్తుంది. ఇక అబ్యాతార్ అన్న శబ్దం ఏమైపోయింది? నిశ్శబ్దమైపోయింది. ఇప్పుడు రాజ్యంలో అబ్యాతారుకి మునుపటి ప్రియారిటీ కావాలి, మునుపటి స్థితి కావాలి రాజ్యంలో అబ్యాతారుకి. సాదోకుండగా అది జరిగే పని కాదు. ఎందుకనంటే యవనస్తుడు, బలమైన వాడు, నమ్మకమైన వాడు. పైగా సాదోకు ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చాడు దావీదు గారి దగ్గరికి? రాజ్యాన్ని అంతటినీ తెచ్చి దావీదు గారికి యెహోవా మాట ప్రకారం కట్టబెట్టిన వారిలో వీరుల జాబితాలో వచ్చినాడు. సో దావీదు గారి మైండ్లో ఏం రన్ అవుతుందో మనకు తెలియదు. ఎవరికి ప్రియారిటీ ఏ స్థితిలో ఇస్తున్నాడో మనకు తెలియదు. కానీ అబ్యాతారులో చూడండి, అభ్యంతరం కలగడానికి ఒక కారణాన్ని మనం చూస్తుంటే సాదోకు అన్న శబ్దం రాజ్యంలో హైలైట్ అవుతుంది, అబ్యాతార్ అన్న శబ్దం రాజ్యంలో సైలెంట్ అయిపోతుంది. ఇప్పటి వరకు అబ్యాతారు అబ్యాతారు అబ్యాతారు, ఇప్పుడు సాదోకు సాదోకు సాదోకు. ఎప్పుడైతే శబ్దం సైలెంట్ అయిందో ఈ అలవాటు పడినటువంటి ఈ వ్యక్తి మరలా అబ్యాతార్ అన్న శబ్దం తెర మీదకి రావాలి అని అంటే దావీదు గారు ఉండగా అబ్యాతార్ అన్న శబ్దం తెర మీదకే రాదు. మరి ఇప్పుడు దావీదు గారు లేకుండా అబ్యాతార్ అన్న శబ్దం రావాలి అని అంటే తలక మాసినోడు ఒకడు కావాలి. ఆ తలక మాసినోడు ఎవడో? మరెవడో కాదు, ఆడే దావీదు కొడుకైనటువంటి అదోనియా. ఆడికి వచ్చిందండి ఆలోచన, నన్ను నేను రాజుగా చేసేసుకుంటానంటే ఈ పెద్ద ఆయనకి బుద్ధి ఉండాలి కదా. దావీదు గారితో ఇంత మంచి ట్రావెలింగ్ చేసిన ఆయన, దావీదు గారితో ఇంత మంచి స్నేహం ఉన్న ఆయన, కేవలం దేన్ని బట్టి అతను వెళ్ళిపోతున్నాడు చూడండి. కేవలం దేన్ని బట్టి అతను వెళ్ళిపోతున్నాడు చూడండి. అతని దావీదు గారి నోటి వెంట అతని మాట, అతని పేరు అది ఎప్పుడైతే పలకడం లేదో, అది ఎప్పుడైతే రావడం లేదో, నా పేరు రాజ్యంలో వినబడాలి అన్న ఆ భయంకరమైన తత్వం అబ్యాతారులో వచ్చింది. అందుకే అప్పటి వరకు ఉన్న తన స్నేహాన్ని, దావీదు ముసలోడైపోయాడు, అదోనియా ఎగురుతున్నాడు, ఇప్పుడు అదోనియా లాంటి మన చేతిలో పెట్టుకుంటే అదోనియా ఎవరిని పిలుస్తాడు? మాటకే అబ్యాతారైన నన్నే పిలుస్తాడు. ఓ పక్కన ఎలాగో యోవాబు ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరినీ గుప్పిట్లో పెట్టుకుని రాజ్యాన్ని మరలా మనం ఆ పూర్వ వైభవంతో ఏలవచ్చు అన్న ఆలోచన ఎవరికి కలిగి ఉండొచ్చు అంటే అబ్యాతారుకి కలిగి ఉండొచ్చండి. అందుకే సాదోకు అన్న శబ్దం రాగానే అతను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ జూనియర్ పాస్టర్ని హెచ్చిస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నాడు ఈ సీనియర్ పాస్టర్. అందుకే ఇప్పుడు సీనియర్ పాస్టర్కి ఏం కావాలి? ఆ పేరు కావాలి. ఈ సీనియర్ పాస్టర్కి ఏం కావాలి? ఇదివరకటున్న ఆ గౌరవం కావాలి ఆ సీనియర్ పాస్టర్కి. ఇప్పుడు ఆ పాస్టర్కి ఆ స్థానం ఎవరిస్తారో? దావీదు ఇవ్వడో. ఆ స్థానం పోను వచ్చే సొలొమోన్ ఇస్తాడా? అక్కడ కూడా పోస్ట్ ఖాళీగా లేదు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఇచ్చేవాడు ఎవడో అని అంటే తలక మాసినోడు ఎవడున్నాడో? అదోనియా ఉన్నాడు. కాబట్టి మా ఓటు ఎవరికి? ఇప్పుడు అదోనియాకే నా ఓటేశాడు. రాజ్యం చేయడం కాదండి, వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోతారంటే అదోనియాకు ఆలోచన పుట్టిన తర్వాత వాడు గుర్రం వేసుకుని తిరుగుతున్నాడు, ఖాళీగా రథాలు వేసుకుని తిరుగుతున్నాడు. కానీ వాడికి అభిషేకించాలి అని అంటే యాజకుడు ఉండాలి.
పైగా ఆ యాజకుడు ఎవరై ఉండాలి? పేరు మోసినోడు వాడై ఉండాలి. సైన్యాధిపతి, రాచరికపు మర్యాదలు చేయడానికి సైన్యాధిపతి. వీళ్ళందరూ కలిసి తీసుకుపోయి అదోనియాని అభిషేకించేసి అదోనియాకి రాజుగా ప్రకటించేసి భోజనాలు పెట్టేసుకుంటారు. తర్వాత అధ్యాయాన్ని మనం చదివితే అంత కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, దావీదు యొక్క రాజ్యంలో అదోనియా ఎందుకు అభ్యంతరపడ్డాడు అని అంటే స్పష్టంగా మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఎందుకు అభ్యంతరపడ్డాడు అని అంటే అదోనియా అన్న శబ్దము దావీదు గారి రాజ్యంలో వినిపించడం మానేసింది. ఆ శబ్దము కనుమరుగైపోతుంది. ఆ పాత్రకి పని తగ్గిపోతుంది. ఆ పాత్ర వాడుకునే ఆ స్థానం తగ్గిపోతుంది. ఆ స్థానాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే సాదోకుకి ఇస్తున్నాడు. దావీదు గారు సాదోకుని ఇచ్చేస్తున్నాడు. కాబట్టి అభ్యంతరపడ్డాడో వెంటనే ఏం చేశాడు? వేరే కుంపటి పెట్టేసుకున్నాడో. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది కదా. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. దేవుని రాజ్యంలో ఇలాంటి అభ్యంతరాలు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఎందుకు లేరండి? సీనియర్ పాస్టర్కి జూనియర్ పాస్టర్కి ఎప్పుడు గొడవే. ప్రేమ ఉంటుందా? సీనియర్ పాస్టర్కి జూనియర్ పాస్టర్కి అప్పుడప్పుడు తమ్ముడు చెప్తుంటాడు కదా, పెద్ద ఆయన ఫోటో చిన్నదేశారట, తమ్ముడు ఫోటో పెద్దదేశారట. ఈ పెద్ద ఆయనకి వేదిక ఎక్కలేదట. పెద్ద ఆయన చిన్న ఆయనకేమో చిన్న ఫోటో, పెద్ద ఆయనకేమో చిన్న ఫోటో, తమ్ముడిదేమో పెద్ద ఫోటో వేశారట. ఇక్కడ ఇద్దరు సీనియారిటీ జూనియారిటీ. అదిగో ఆ సీనియర్ కోపం వచ్చేసింది. జూనియర్ అయినా అతనికి పెద్ద ఫోటో వేయడం ఏంటి, సీనియర్ అయినా నాకు చిన్న ఫోటో వేయడం వెంటనే అక్కడ కోపం. అందుకే మీరు చూడండి, వాక్యం కూడా ఎవరు బాగా చెప్తారు అన్న కొలమానంలో మనం పిలిచామనుకోండి, సీనియర్ ముందు జూనియర్ని పెట్టామనుకోండి, జూనియర్స్ ఒప్పుకుంటారు, సీనియర్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కారణం ఏంటి? అదే అభ్యంతరకున్న కారణమే. అక్కడ దావీదు సాదోకుని ఎందుకు ఆడుకుంటున్నాడు అంటే అది దావీదుకి ఇష్టం. సాదోకు చేయగలిగిన నేర్పరై ఉండొచ్చు అభ్యంతరు కన్నా. ఆ నేర్పరితనం, ఆ బలం, ఆ వయసు అవన్నీ సాదోకు ఉండుండొచ్చు. పైన నాయకుడిగా దావీదు గారు తీసుకునే స్వేచ్ఛ హక్కు ఆయనకు ఉంటాయి పైన. అలాగే సంఘంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా సంఘములో అప్పటి వరకు మన పేరు వినబడుతూ మన పేరు వినబడుతూ ఉండి ఒక్కసారిగా మన పేరు వినబడకుండా పోయిందనుకోండి, మనలో కూడా చాలామంది ఏమవుతారు? అభ్యంతరులు అయిపోతారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ పేరు మాటకు ముందోసారి, మాటకు తర్వాత ఒకసారి ఆ పేరు వినబడి ఎప్పుడైతే ఆ పేరు పలకడం లేదో ఆ పైన ఉన్నటువంటి నాయకుడు ఆ పేరుకు అలవాటు పడిపోయి నా పేరును ప్రస్తావించలేదు, వేరే పేరును ప్రస్తావిస్తున్నారు, నాకు ఆ పని చెప్పట్లేదు, వేరొకరికి పని చెప్తున్నారు, నేను ఇక్కడ ఉండాల్సిన పని ఏంటి అన్న ఆలోచనలో ఈరోజు దేవుని రాజ్యంలో ఇలాంటి అభ్యంతరులు కూడా చాలామంది బయలుదేరుతున్నారు సంగమా. అందుకే అక్కడ అతనికి ఎక్కడ స్థానం ఉంటుందో అక్కడ చూసుకుంటున్నారు. ఆ స్థానాన్ని చూసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అదోనియా వేరే పార్టీకి ఓటేసినట్టుగా, అదోనియాకి అభ్యంతరం ఓటేసినట్టుగా వారికి ఎక్కడ అలాంటి స్థానం, అలాంటి గౌరవం దక్కుతుందో అలాంటి చోటుకే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి దావీదు రాజ్యంలో అభ్యంతరం ఎక్కడ కలిగింది అని అంటే తన పేరు ప్రస్తావన కనుమరుగైపోతుంది, తన స్థానానికి గుర్తింపు తగ్గిపోతుంది. కాబట్టి అభ్యంతరు దావీదుతో ఉన్న స్నేహాన్ని కట్ చేసి అదోనియా పక్షానికి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా వారి పేరు యొక్క, వారి స్థానం యొక్క, వారిని వాడుకునే పరిస్థితుల విషయంలో అభ్యంతరులాగే ప్రవర్తిస్తున్నారు. వారికి స్థాయి తగ్గుతూ ఉంటే, పొరపాటున వారి పేరును మర్చిపోతూ ఉంటే, అర్థమవుతుందండి. కొన్ని సందర్భాల్లో కావాలని ఎవరు మర్చిపోరు. కష్టపడిన వాడిని కావాలని ఎవరైనా మర్చిపోతారా? కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్లో మర్చిపోయామనుకోండి, ఇంకా ఆ తర్వాత అంతా ఏముంటుంది? అంతా పెంట ఇంకంతా. అదిగో ఇంత కష్టపడ్డాను, నా పేరు చెప్పలేదు. దీని అంతటికీ రూపకల్పన ఎవరు చేశారు? దీని అంతటికీ ఆలోచన ఎవరిదే? దీని బ్యాక్గ్రౌండ్ ఎవడో? దీని ఎన్నెనుక ఎవడో? నన్ను గుర్తుంచుకోవాలి కదా, నన్ను పొగడాలి కదా, నా గురించి చెప్పాలి కదా. ఇవన్నీ అభ్యంతర లక్షణాలే. అభ్యంతరు దావీదు ద్వారా గణపరచబడాలని చూశాడే తప్ప దేవుని దగ్గర నా ఘనత పోతుందన్న ఆలోచన పెద్ద ఆయనకి లేదన్న చిన్న లాజిక్ మిస్ అయిపోయి చూశారు అభ్యంతరు. ఈరోజు కూడా ఇక్కడ నిలబడ్డ వ్యక్తి, మనం అనుకుంటాం మన పేరు చెప్తే బాగుండు, మనకు ఆ పని అప్పగిస్తే బాగుండు అని మనం అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్న మనిషి దృష్టిలో పడడం కాదు సేవ అంటే. ఎవరి దృష్టిలో పడాలి?
పైన ఆయన దృష్టిలో పడాలి. నిజంగా అబ్యాతారుకి ఆ సెన్స్ ఉంటేనండి, సాధోకు వచ్చాడు కదా, సాధోకు పడుతున్నాడు కదా, దావీదు సాధోకు పడుతున్నారు, మనకెందుకులే రిటైర్మెంట్ తీసుకొచ్చని హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. అంతేనా? సాధోకు పడుతున్నాడు కదా, నాకెందుకు లేదని హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి అబ్యాతారు. కానీ అలా అనుకుంటలేదు ఆయన. లేదు, నా పేరు వినబడాలి, నా ద్వారా ఇది జరగాలి, నాకు ఆ ఘనత, నాకు ఆ గౌరవం దక్కాలే అన్న ఆలోచనలోకి వెళ్ళి వేరే పార్టీకి ఓటేసేసంట స్థితిలోకి వెళ్ళిపోయి, ఆ స్నేహాన్ని చంపేసి, ఆ సహవాసాన్ని చంపేసి వేరే స్థానంలోకి అతను వెళ్ళిపోతున్నాడంటే ఆలోచించండి. ఈరోజు అలాంటి అభ్యంతరాలు కనుక మనలో ప్రారంభమైతే గుర్తుపెట్టుకోండి, మీరు కూడా అబ్యాతారులాగే వేరే చోటుకి వెళ్తారో, అవసరమైతే కొన్ని సందర్భాల్లో అది దేవుని చిత్తము కాకపోతే గుర్తుపెట్టుకోండి, శపించబడినటువంటి స్థితిలోనికే అది మనల్ని నడిపిస్తుంది. అతను శపించబడ్డాడు, కానీ దావీదు చేతిలో వాడబడిన సాదోకు అతను దీవించబడ్డాడు. సొలొమోను గారికి అభిషేకం చేసింది ఎవరు అని అంటే సాదోకు అభిషేకం చేస్తాడండి సొలొమోను గారికి. సొలొమోను గారి పక్కన రాజ్యంలో ఎవరుంటారు కడవరకు అంటే సాదోకు ఉన్నట్టుగా మనకు కనబడతాడు. అంటే దేవుని చిత్తంలో దీవించబడిన పాస్టర్గా ఈ జూనియర్ కనబడుతూ ఉంటే, దేవుని చిత్తములో శపించబడిన పాస్టర్గా ఈ అబ్యాతారు కనబడుతున్నాడు. చిన్న లాజిక్ను మిస్ అయిపోయాడు. ఏమనుకున్నాడంటే దావీదు దృష్టిలో పడాలి, రాజ్యం దృష్టిలో పడాలి, ప్రజల చేత గణపరచబడాలి, ఆ స్థానం ఎప్పుడూ నాకే ఉండాలి అన్న ఒక ఆలోచన, దేవుని దృష్టిలో నేను ఉండాలి కదా అన్నది ఎప్పుడైతే విడిచిపెట్టాడో వెంటనే శపించబడిన స్థానంలోకి వెళ్ళిపోయాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పని చేసినా, మీరు ఎక్కడ పనిచేసినా, మీకు ఇక్కడ నుంచి స్థానం, ఇక్కడ నుంచి దావీదు వాయిస్లో అబ్యాతారన్న శబ్దం రావాలని అతను ఎలా కోరుకున్నాడో మీరు అలా కోరుకుంటే, కొన్నిసార్లు మీ పేరు గనక పలకకపోతే, మీ కష్టానికి తగిన గౌరవం రాకపోతే, మీ స్థానానికి మీరు పడినటువంటి ఆ స్థాయి కష్టానికి గుర్తింపు గనక రాకపోతే, గుర్తుపెట్టుకోండి, అబ్యాతారు లాంటి తెలియకుండానే మనలో ప్రారంభమయ్యే ఆ స్థితి మనకు వచ్చేస్తుందండి. ఆ తర్వాత అదోనియాలంటే ఎవడో పనికి మాలినోడు ఒకటి తగులుతాడు, వెంటనే పార్టీ మార్చేసే పరిస్థితి. ఎంత కష్టపడినా అక్కడ గౌరవం లేదురా, ఎంత కష్టపడినా అక్కడ విలువ లేదురా, ఎంత కష్టపడినా అక్కడ గుర్తింపు లేదురా, కాబట్టి ఏం చేయాలి, పార్టీని మార్చేయాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, అలాంటి అభ్యాతారు లక్షణాలు మనకి రాకుండా ఉండాలి అని అంటే మనం గుర్తింపు ఎక్కడి నుంచి కోరుకోవాలి? గుర్తింపు ఎక్కడి నుంచి కోరుకోవాలి? దేవుని దగ్గర నుంచి గుర్తింపు కోరుకోవాలి తప్ప మనుషుల దగ్గర నుంచి సంగమా ఎప్పుడు కూడా గుర్తింపును కోరుకోకూడదు. మనుషులు ఒక మనిషిని స్థాయిని పెంచాలన్న, స్థాయిని పక్కన పెట్టాలన్న మనుషులకి రకరకాల కారణాలు ఆయా సందర్భాల్లో మనుషులకి వస్తూ ఉంటాయి, మనుషులకి పోతూ ఉంటాయి. కానీ ఇది ఎప్పుడు కూడా మీ స్థానాన్ని భద్రంగా చూసే ఆ పరలోకపు సింహాసనం, అక్కడి నుంచి వచ్చే ఆ ఐడియాలజీ, దాన్ని మాత్రం మిస్ అవ్వకండి. దాని మీద మాత్రం దృష్టిని పక్కకి తీయకండి. దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు, దేవుడు గణపరుస్తాడు, దేవుడు మహిమనిస్తాడు, దేవుడు మెప్పును కలగజేస్తాడు. పేతురు గారు అదే కదా చెప్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారట రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనకి, మన విశ్వాసానికి తగిన మెప్పు, మహిమ, ఘనత ఎవరు తీసుకొస్తారట? యేసుక్రీస్తు వారు తీసుకొస్తారట. దాని మీద పెట్టాలి మనం దృష్టి. చూడండి, ముగిస్తాను ఈ వచనాన్ని చూపించి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, చెప్తున్నాడు, యేసుక్రీస్తు మీ విశ్వాసం ఎలాంటి పరీక్షలకు ఒకవేళ నిలిచిందైతేనట, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు వారే మెప్పు, ఆయన ద్వారా మహిమ, ఆయన ద్వారా ఘనత యేసుక్రీస్తు వారే ఇస్తారట. ఈరోజు మనం కోరుకునే ఆ స్థానాన్ని, అభ్యంతరం ఆగలేకపోయాడు, అభ్యంతర పడ్డాడో వేరే పార్టీకి ఓటేశాడు, శపించబడి పొలంలోకి వెళ్ళిపోయాడండి. అందుకే దయచేసి ఇలాంటి ఆలోచనలు ఉంటే, నా పేరు లేదు, నా స్థానం లేదు, నన్ను హెచ్చించట్లేదు, నన్ను గుర్తించట్లేదు అన్న ఒక బలహీనమైన ఆలోచన కనుక మనలో ప్రారంభమైతే గుర్తుపెట్టుకోండి, మనకి మెప్పు రావాలన్నా, మహిమ రావాలన్నా, ఘనపరచబడాలి అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇలాంటి శోధనలకట మన విశ్వాసం పరీక్షలకు నిలిచిందైతే అప్పుడు ప్రభు వేస్తాడట. దాని మీద దృష్టి పెడదాం. అప్పుడు దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే చీలికలు రావు.
దావీదు రాజ్యం త్రుటిలో ప్రమాదం తప్పింది. అదోనియా నిజంగా ఫిక్స్ అయిపోతే రాజుకు వీళ్ళందరినీ చంపేసేవాడు. ఇప్పుడు సంఘాలు విడిపోవడానికి కూడా కారణాలు అవే. సేవ కుంటిపడబడడానికి కూడా కారణాలు అవే. బాగున్నాడు అనేసరికి ఈ అభ్యంతరాలు ప్రారంభమవుతున్న అభ్యంతరాలుగా వేరే పార్టీలకు ఓట్లేస్తూ దేవుని చిత్తము లేని సేవల్లోకి వెళ్ళిపోతూ అక్కడ వారికి ఏదో ఉంది అన్నట్టుగా అక్కడ వారు సేవను చేసుకుంటూ రకరకాలుగా ఉన్న సేవలను పాడు చేస్తున్నటువంటి అభ్యంతరాలు చాలామంది మనకు కనబడుతున్నారు. కాబట్టి మనలో ఎవరం కూడా అలాంటి అభ్యంతరాలుగా ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే, సాదోకు చూడండి ఎంత చక్కగా రాజైన దావీదు దగ్గర నమ్మకంగా కనబడ్డాడో, సౌలు దగ్గర కూడా నమ్మకంగా కనపడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. కాబట్టి అభ్యంతరం మనకు అర్థమైంది. దేవుని రాజ్యంలో అలాంటి అభ్యంతరాలు మన వల్ల రాకూడదు. కాబట్టి ఇక్కడ నిలబడ్డ మేం కాదు మిమ్మల్ని గుర్తించాల్సింది, ఇక్కడ నిలబడ్డ పెద్దలు కాదు మిమ్మల్ని గుర్తించాల్సింది. ఎవరు గుర్తించాలి? ఎవరి వలన మెప్పు రావాలి, ఎవరి వలన మహిమ రావాలి, ఎవరి వలన ఘనత రావాలి అని అంటే ఆయన దృష్టిలో పడాలి. ఆయన దగ్గర నుంచి ఆ శబ్దం వినబడాలి. కాబట్టి ఆయన దృష్టిలో పడేలాగే సేవ చేద్దాం. అభ్యంతరకున్న అభ్యంతరం మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడదాం. అట్టి కృపాటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, అవును తండ్రి, అభ్యంతరు అప్పటి వరకు మంచి స్నేహం, మంచి సహవాసం కలిగి ఉన్న దావీదు గారితో తెలియనటువంటి ఈ భయంకరమైన అభ్యంతరం అతనిలో కలిగి తండ్రి, వెళ్ళకూడని స్థానానికి, చెయ్యకూడని వ్యక్తులతో సహవాసానికి అతను వెళ్ళిపోయి తండ్రి, ఇదిగో ఏలీ కుటుంబంలో ఒక శపించబడినటువంటి వ్యక్తి తరానికి ముగింపు పలికిన శపించబడిన వాడుగా అతను ఉన్నాడు తండ్రి. ఈరోజు మాలో కూడా అటువంటి అభ్యంతరాలు అనేకులకు వస్తున్నాయి తండ్రి. మనుషుల మెప్పు, మనుషుల ఘనత, మనుషుల ద్వారా పొగిడించుకునే ఆ స్థానాన్ని కోరుకుంటూ తండ్రి, అభ్యంతరాలుగా ఆశిస్తూ అది దక్కని ప్రాంతంలో ప్రవ్వ అనేక చోటుకు వెళ్ళిపోతున్న స్థితులు మాలో కూడా కొన్ని చూస్తున్నాం తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మాలో ఏ ఒక్కరిలో అలా ఉండకుండా కేవలం మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటే ఆయన ద్వారా మాకు కలిగే మెప్పు, మహిమ, ఘనత దాని మీద మాత్రమే మేము దృష్టి పెడుతూ మనుషులుగా మా కష్టాన్ని, మా స్థానాన్ని గుర్తించకపోయినా హెచ్చించకపోయినా వాటిని పట్టించుకోకుండా మీ రాజ్యంలో నమ్మకమైన సేవ చేసే వ్యక్తులంగా మేమందరము ఉండడానికి తండ్రి, మా అందరినీ అట్టి రీతిలో దీవించమని, వాడుకొనమని మీ కృపాస్తాలకు విడిచిపెడుతూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలు.